పరిశుద్ధుడైన తండ్రి, మీ అపారమైన ప్రేమతో ఈ రాత్రి మరలా మీ సన్నిధానంలో గడపడానికి మీరు అనుగ్రహింపచేసిన ఈ శ్రేష్టమైన సమయం అంతటిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు చేసిన అద్భుతాలను, మీరు మాట్లాడిన మాటలను, మా పట్ల చూపిన కృపను గుర్చిన సంగతులను పాడుటకు మీరు అవకాశం ఇచ్చారు. తిరిగి నీ మాటల కొరకు వేచి ఉన్న మమ్మలను ఆదరించి దైవికమైన చక్కటి తలంపుల చేత మమ్మల్ని దీవించమని, దయ చూపించమని కోరుతూ క్రీస్తునామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క తలంపులలో అప్పుడప్పుడు మనము ఆలోచిస్తూ దైవ సంబంధమైన సంగతుల మధ్య బ్రతుకుతున్న మనం చాలా విషయాల్లో వెనకబడి ఉంటాము. అలాగే కొన్ని విషయాల్లో ముందుండి నడిపిస్తాం కూడా. అయితే పాడు చేసేటువంటి పనులు ఉన్నాయి, అలాగే మంచి చేసేటువంటి పనులు కూడా ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో ఆ యొక్క విచక్షణ జ్ఞానం మన లోపల ఉంటే మనము చాలా జాగ్రత్తగానే బ్రతుకుతాము. అంతేకాకుండా దేవుని ఆలోచనల చేత మన ఆలోచనలను బేరీజు వేసుకుంటాం, అంటే సరి చూసుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు, మనం ఏమనుకుంటున్నాం, దేవుని చిత్తానుసారంగా దేవుని నామాన్ని ఎలాగ గణపరచాలి, ఏ విధమైనటువంటి లోపాలు మనలో ఉన్నాయి, ఇవన్నీ కూడా వాక్యము చేత దేవుడు మనకిస్తే వాటి ద్వారా మనము పురుకొల్పబడి బలపరచబడతాం. అప్పుడప్పుడు ఇలా జరుగుతున్న సందర్భాల్లో ఒక మంచి ఆత్మీయమైనటువంటి స్థితిని కలిగి చక్కగా మనందరము కలిసి బ్రతకాలన్న తలంపు మనకు ఉంటుంది, మనకి లేకుండా ఉండదు. అయితే ఏమవుతుంది అనంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి సంగతుల మధ్య ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనలను వెనక్కి లాగుతూ ఉంటాయి. కొన్నేమో మేలు చేస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. కొన్ని సంగతులు చూసేటప్పటికీ చాలా మనము విచారముగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కలిగి ఉంటాయి. అయితే ఆగ్రహింపు కూడా మనకు ఉండాలి. ఏది మనల్ని చెడగొడుతుంది, ఏది మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది, ఏది మన లోపల దేవునికి మహిమకరంగా ఉంది, ఏది దేవునికి విరుద్ధంగా ఉంది, ఈ ఆలోచనలు మనకు ఉండగలిగితే చాలా చక్కగా మనము ముందుకెళ్ళగలుగుతాం. అంతేకాకుండా మనం ఊహించిన రీతిగా అప్పుడప్పుడు మన మీద దాడి కూడా జరుగుతుంది. ఈ దాడి ఆత్మీయమైన స్థితిని పాడు చేసేదే. శరీరానుసారంగా వచ్చేవి ఎలాగ వస్తాయి అవి వేరే, ఆత్మానుసారంగా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని విషయాల్లో వాటి మధ్యలో పడి మనం ఇరుక్కుపోయి హృదయాన్ని నిజంగానే పాడు చేసుకుని ఇంకా నా బ్రతుకైపోయింది, పని అయిపోయింది అనుకునే స్థితిలోనికి వెళ్ళిపోయే సంగతులు వస్తాయి. మరి అలాంటి సమయాల్లో కూడా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనము ఆ దాడిని తట్టుకోగలుగుతాం అనంటే ప్రత్యేకించి దానికి ప్రార్థనా జీవితమే చాలా అవసరమైంది. నిజంగా క్రైస్తవ విశ్వాసికి ప్రార్థన అనేది లేకపోతే నిజంగానే బలహీనమైపోతాం. ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను, వాక్యము ప్రార్థన ఈ రెండు ఒక విశ్వాసికి రెండు కనులు. ఇవి లోపిస్తే వాక్యం ఏమి వినకుండా ప్రార్థన చేసుకుంటాను అంటే ఏమీ పని కాదు. అలాగే నేను వాక్యం వింటాను ప్రార్థన చేసుకునంటే అవదు. అవి రెండు కళ లాంటివి. ఈ రెండు విశ్వాస జీవితానికి అవసరమే. దావీదు గారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలానే వచ్చాయి. చాలా విషయాల్లో మనం ఆయన్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాం, విడిచిపెట్టాం మనం. ఎందుకంటే అన్ని విషయాల్లో ఆయన ప్రవీణుడుగా ఎదిగాడు గనక. ఒక సందర్భంలో అయితే ఆ స్థితి నుండి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు
వేదన పడుతున్నటువంటి సందర్భాలు. తన కొడుకైనటువంటి అబ్షాలోము దావీదు గారిని తరుముతూ ఉన్నాడు. తండ్రి అయిన దావీదును తరుముతున్నాడు. తన యొక్క జీవిత విధానం అంతా కూడా అగమ్యగోచరం. అలా తరుముతున్నటువంటి సందర్భాల్లో మామూలుగా మనకు ఎవరైనా ఒకవేళ శత్రువులు ఉండి మనమంటే నచ్చక ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకుందాం. ఆ ఒక్క వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతుంటే అతని వల్లే మనం కొంత శోధన సహించుకుని కొంత ఇబ్బంది ఎదుర్కొని ఎలా బయటపడాలి దీని నుండి అని ఆలోచిస్తూ ఉంటాం. అంతేనా? నిజంగానే బయటపడాలని ఆలోచన చేస్తాం. అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నవాడే భయంకరుడు, అతని కంటే భయంకరుడు మరొకడు అతనితో చేరుడనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? దాడి తగ్గుతుందా పెరుగుతుందా? ఒకడే మనకి ప్రమాదకరంగా ఉన్నాడంటే వాడికన్నా యుక్తిపరుడు, తెలివైనోడు, యుక్తిపరుడు వాడితో జాయిన్ అయితే అది మరింత ప్రమాదకరమైంది. కనుక దావీదు గారి జీవితంలో అలాంటి యొక్క సందర్భాలే ఉన్నాయి, చాలానే వచ్చాయి. ఒక సందర్భాన్ని మాత్రం నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. అందులో దావీదు గారు తనకున్న పరిస్థితిని బట్టి తన కొడుకైనటువంటి అబ్షాలోము దగ్గర నుండి పారిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇక నా వల్ల కాదు అని పారిపోతున్నాడు. ఎదురు తిరిగి అటు కొడుకుని చంపలేడు, అలాగని అక్కడ రాజ్యంగా అక్కడ ఉండలేడు. ఈ పరిస్థితిని బట్టి ఏం చేయాలో తెలియక అతడు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఒకసారి 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు అన్నాడు. ఎవరైనా ఏడ్చి అయినా దావీదు. మీరు అర్థం చేసుకోవాలి, దావీదు ఒక మంచి రాజు, బలవంతుడు, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నటువంటి వ్యక్తి. చూసారా, అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది దీనికి? అన్నీ ఉన్నాయనికి. ఆ ఒలీవ చెట్ల కొండ అనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కొండ ఎక్కుతూ ఏడుస్తున్నాడటండి. ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను అన్నాడు. అంతేకాదు, దావీదంటే ఇష్టం ఉండి దావీదంటే ప్రేమ కలిగినటువంటి వారు కూడా దావీదు వెంట వెళ్తూ వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు చూడండి, రాజుగారు ఏడిస్తే రాజుగారితో పాటు ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. చూడండి, ఇంట్లో ఎవరికైనా ఒక బాధ వచ్చి బాధపడితే ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటుందా? వెటకారం ఆడతారా? వెటకారం ఆడతారు ఎవరైనా? వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. దావీదు మహారాజు అయి ఉన్నాడు, జ్ఞానవంతుడిగా ఉన్నాడు. వినాలి, జ్ఞానవంతుడిగా ఉన్నాడు, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, సైన్యముంది, బలగముంది, తనలో కూడా బలముంది. అలాంటి వ్యక్తి ఏడ్చేటువంటి పరిస్థితికి వచ్చేసింది. చూడండి, మరి మన జీవితంలో కూడా ఇలాంటివి వస్తాయి. కొడుకు అబ్షాలోము పారిపోతున్నాడు. పారిపోయినటువంటి వాడు తిరిగి వాళ్ళ తండ్రిని పారిపోయే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుని సంకల్పం ఏదైనప్పటికీ దావీదుకు మాత్రం పారిపోయే స్థితి వచ్చింది. ఇలాంటి స్థితిలో 31, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా అన్నాడు. అబ్షాలోము చేస్తున్న కుట్రలో ఎవరు జాయిన్ అయ్యారంట? అహీతోపెలు అనేటువంటి ఒక ప్రవక్త. వింటున్నారా? ఇతను భయంకరమైనటువంటి మనిషి, అంతేకాదు మహా తెలివైనడు, మేధావి. ఇప్పుడు చూడండి, ముందు చెప్పినట్లుగా అబ్షాలోమే ప్రమాదకరమైన వాడు అనుకుంటే అతనికి తోడు మళ్ళీ ఎవరు జాయిన్ అయ్యారు? ఇప్పుడు అబ్షాలోము బలవంతుడే కానీ అహీతోపెలు యుక్తిపరుడు,
ధనవంతుడు, ప్రమాదకరమైనోడు కూడా. మీరు ఆలోచించాలి ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందో. ఒకడే మనకు శత్రువు అనుకుంటే, వాడే మనల్ని ఇబ్బంది పెడతాడు అనుకుంటే, వాడితో పాటు ఇప్పుడు ఈ అహీతోపెలు కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ప్రమాదం పెరిగిందా తగ్గిందా? ఒకసారి అదే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 23వ భాగం చూడండి. 23వ భాగం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. అహీతోపెలు యొక్క ఆ స్టేటస్ ఎలాంటిదంటే, ఏ మాట అతను చెప్పినా కూడా ఇంకా ఇది దేవుడు చెప్పాడు అనేటువంటి స్థాయిలో కనబడిదంటది. ఇంకెవ్వరి మాట అసలు వినరు, ఎందుకంటే ఆయన చెప్పిందే ఫైనల్. అహీతోపెలు ఏదైతే చెప్పాడో అదే ఫైనల్, ఇంకెవరి మాట వినరు. మీరు కూడా చూడండి, అప్పుడప్పుడు ఒక సంగతి ఆలోచిస్తారు, మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు. ఆల్రెడీ ఒక విషయాన్ని ఆలోచిస్తారు, ఫిక్స్ అయిపోతారు ఇది చేసుకోవాలని. ఎందుకన్నా మంచిదని కొంతమందిని అడుగుతారు, వాళ్ళు ఏవో సలహాలు ఇస్తూ ఉంటారు. తిరిగి ఎవరైతే ఈ సలహా బాగా చెప్పగలరు అనుకుంటారో వాళ్ళ దగ్గరికి ఫైనల్గా వెళ్ళరా? మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, మీకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతారు. ఫైనల్గా ఎవరైతే మీరు బాగా చెప్పగలరు అనుకుంటారో, ఇది బాగా చెప్పగలరు అనుకుంటారో, ఇది కరెక్ట్గా చెప్తే, ఏడైతే కరెక్ట్గా చెప్తుంది అనుకుంటారో వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళ చెప్పిన నిర్ణయాన్ని బట్టి అప్పుడు ముందుకి వెళ్తారు. అహీతోపెలు కూడా ఒక ఆలోచన చెప్పాడు అనంటే ఇంకా దేవుడే చెప్పాడు ఇది అని దావీదు కూడా అలా పాటించేవాడు. దావీదు తర్వాత దావీదు స్థానంలోనికి వచ్చిన అబషాలోము కూడా అలాగే ఆలోచించాడు. అతని స్థాయి అది. అక్కడ రాయబడింది, దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుకునిరి. ఇంకెవరి మాట విన్నది, ఇంకా అతను చెప్పిందే ఫైనల్. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ అహీతోపెలు శత్రువు, దావీదుకు శత్రువు అయినటువంటి అబ్షాలోముతో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఎంత ప్రమాదమా కాదా చెప్పండి? ప్రమాదమేనా? మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాడికి ఏ శత్రువు ఉన్నాడో మనకు కూడా ఏ శత్రువు ఉన్నాడో, వాడంటే నచ్చనోడు ఎవడో అని మనం ఎత్తుకుంటా పోవాలి. అంతే కదా మనం చేసే పని. వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారా, చూద్దాం అసలు వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం అనుకుని మనం అటేటు తిరిగి వాళ్ళకి వీరు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరో వెతుక్కుందామని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటాం. అంతే కదా, మనుషులకి మనం అంతకించి గొప్పగా ఆలోచించాం కదా. కానీ దావీదు ఏం చేశాడో చూడండి. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ భాగం. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు వర్తమానం వచ్చేసింది. ఇదిగో అహీతోపెలు వాడితో జాయిన్ అయ్యాడండి బాబు, వాడు అస్సలు మంచోడు కాదు, పరమ భయంకరుడు, దుర్మార్గుడు, వీడు వాడితో జాయిన్ అయ్యాడంటే అది చాలా ప్రమాదం అని ఈ వార్త ఎప్పుడైతే దావీదుకు వచ్చిందో వెంటనే దావీదు ఏం చేశాడు చూడండి. దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, అటు ఇటు పరిగెట్టలేదు, ఇంకొకరికి ఏమీ చెప్పలేదు. చూడండి ఎంత విచిత్రమో. అటు ఇటు పరిగెట్టలేదు, వాడు నచ్చనోడు ఎవరున్నాడని వాడి దగ్గరికి పరిగెట్టలేదు, వాడిని ఏ విధంగా ఇరికించేద్దామని ఇంకొకటి దగ్గరికి పరిగెట్టలేదు. వెంటనే మోకాళ్ళు వేసి ఏమంటాడు, ప్రభువా దేవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టునాయనా. ఎప్పుడైనా ఇలాగ చెడగొట్టుమనే ప్రార్థన చేయాలా? అది కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడు మనం ఈ సందర్భాన్ని బట్టి, ప్రభా ఈ ఆలోచన చెడగొట్టు ప్రభా, ఆ పని చెడగొట్టు ప్రభా అని చెయ్యాలా? ఎప్పుడైనా చేశారా అలా వ్యతిరేకమైన ప్రార్థన? ఎప్పుడైనా చేశారా? ప్రభా వాళ్ళని చెడగొట్టే ప్రభా. బాగా ఆలోచించాలి.
దేవునికి విరుద్ధమైనటువంటి లేదా దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి పని, అనేకులకు హింస కలిగించేటువంటి పని ఏదైనా ఉన్నప్పుడు అది చెడగొట్టమని ప్రార్థించాలి. ఇప్పుడు తీవ్రవాదులు ఉంటారు, వాళ్ళు ఆలోచన చేస్తారు, చాలా మందిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ప్రభా, ఆ ఆలోచన నుండి వారిని చెడగొట్టు ప్రభా అని చెయ్యాలి. ఇప్పుడు ఇతను ప్రమాదకరమైనడు. దావీదు రాజే, బలవంతుడే, గొప్పవాడే, జ్ఞానవంతుడే, ఆస్తిపరుడే, కానీ అన్ని విడిచిపెట్టి ఇప్పుడు మా కొండెక్కాడు. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మోకాళ్ళేసి ప్రభా అహీతోపెలు చేసినటువంటి ఆరాధన చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. ఇంకేం చేయాల? ప్రార్థన చేశాడు, చెడగొట్టు ప్రభా అని. దేవునికి విరుద్ధమైనటువంటి పనులు, తలంపులు, ఇబ్బందులు, దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి పనులు ప్రభా చెడగొట్టు నాయన వాటిని. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే చూడండి, అక్కడ 32వ వచనంలో, దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను, వారు అచ్చటికి రాగా. దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలం ఆ కొండ మీద ఉంది. అప్పుడప్పుడు ప్రాంతాల్లో కొండ మీద, పట్టణముల మీద కొన్ని ఆరాధనా స్థలాలుగా ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా వరకు ఉన్నాయి. వాటిని అనేకులు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు. ఆ ప్రాంతానికి వెళ్ళారు వీళ్ళు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అర్కీయుడైన హోషై పై వస్త్రములు చింపుకుని తల మీద ధూళి పోసుకుని వచ్చి రాజును దర్శనము చేసెను అన్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు పై వస్త్రమును చింపుకున్నాడు హోషై అనేటువంటి వ్యక్తి. దేవుణ్ణి ఆరాధించు స్థలములో నిలబడ్డాడు. ఆ ప్రాంతంకే దావీదు వెళ్ళాడు. ఇక్కడ ఇంకో మరొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. చదువుదాం 33. రాజు, నీవు నాతో కూడా వచ్చిన యెడల నాకు భారంగా ఉండువు. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన యెడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు. భలే విచిత్రంగా లేదా? ఇక్కడ రెండో విషయాన్ని ఆలోచించాలి. ఒకటి, శత్రువు అయినటువంటి వాడు మన మీద దాడి చేస్తున్నప్పుడు ప్రభా వాడి యొక్క ఆలోచన చెడగొట్టునైనా అని ప్రార్థించాడు. రెండవ సంగతి, చాలా చక్కగా ఆలోచిస్తూ అక్కడున్న సందర్భాన్ని బట్టి ఏం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలోనే ఏం చేశాడు? హోషే అక్కడికి రాగానే, నాయనా, నువ్వు నా కూడా రావడం వల్ల ఏమి ఉపయోగమో లేదు. నువ్వు రాజు అయినటువంటి, ప్రస్తుతం రాజుగా ఉన్నటువంటి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపో. రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేశాను, ఇప్పుడు నీకును సేవ చేస్తాను అని నువ్వు నా పక్షం వహించి రాజు దగ్గర ఉండిపో. నాకు ఈ మాట చదివినప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఇలా అర్థమైంది, వీళ్ళు మన పక్షము, వారు అవతల పక్షము అని ఉండదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో అవతల పక్షం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, నీ పక్షం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. నాకు అలాగ అర్థమైంది. గోడలకు చెవులు ఉన్నాయి అన్నారు, కానీ మన చుట్టూరు చెవులు ఉన్నాయి. అవునా? ఒప్పుకుంటారా? గోడలకి కాదు, మన చుట్టూరు చెవులు ఉన్నాయి. మన మనసులో మాట్లాడుకున్న మాటలు కూడా జాగ్రత్త, పక్షులు వచ్చి వింటాయి అంటున్నాడు దేవుడు. పక్షులు వచ్చి వింటాయి అంటాడు. నువ్వు మనసులో అనుకున్నావు కూడా చెప్పేసేటువంటి మేధావులు వచ్చేసారు. కనుక ఎవరితో ఏ మాట ఎలా పంచుకోవాలన్నా కూడా భయమే. నువ్వు నా పక్షాన వహించు, కానీ నువ్వు నన్ను తరుగుతున్నటువంటి శత్రువునటువంటి అబ్షాలోము దగ్గరుండు. అంతేకాదు, అక్కడ నీకు ఇద్దరు ఉన్నారు, యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందరు. అక్కడున్నటువంటి సాదోకు, అబ్యాతారు ఇద్దరు కూడా నా మనుషులే. వాళ్ళతో పాటు నువ్వు జాయిన్ వెళ్ళి. రాజకీయ నాయకులను కూడా మనం చూడాలి, గమనించాలి. నిజంగా చూడండి, అవతల పార్టీలోనే ఉంటాడు, కానీ యువతల పార్టీలో వాళ్ళకి సహాయం అందిస్తూ అవతల పార్టీలో ఉండి రాజకీయం చేసేవాళ్ళు, రాజకీయం చేసేవాళ్ళు లేరా? అవతల పార్టీలో ఉంటారు, కానీ యువతల పార్టీలో మనిషి, పేరుకి మాత్రం అవతల పార్టీలో మనిషి, కానీ ఆలోచనలన్నీ యువతల పార్టీలో మనిషి. జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఉండాలి. మనలో ఉన్నవాడు, లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో అపవాది యొక్క మనుషులు ఎంతమంది ఉన్నారో, దైవ సంబంధమైనటువంటి వారు ఎంతమంది ఉన్నారో గ్రహించి బ్రతకాలి. ఆ గ్రహింపు, వివేచన, జ్ఞానం కూడా మనకు ఉండాలి. అర్థం
అర్థం చేసుకోవాలి. నీవు నా పక్షపు వాడవై ఉండి అన్నాడు. దావీదు మంచోడే చెడ్డోడా? మంచోడే చెడ్డోడా? ఒకవేళ ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అబ్షాలోముని చంపగాడా? చంపలేడా? చంపేయగలడు. కానీ దేవుని చిత్తానికి తలగ్గాడు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం అనుకున్నాడు. ఈ జీవితం ఇంతే కదా అనుకున్నాడు. వచ్చేసి విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోతున్నాడు. కనుక ప్రియులరా, దేవుని చిత్తానుసారంగా మన చుట్టూ ఉన్న వారిని మనం గమనించుకోవాలి. ఎందుకు అనంటే యోబు గ్రంథము 12వ అధ్యాయం, యోబు గ్రంథము 12వ అధ్యాయము 12-16. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశములో ఉన్నారు అన్నాడు. మోసం చేసేవాడున్నాడు, మోసపడేవాడున్నాడు. మోసపడేవారైనా మోసపుచ్చేవారైనా కూడా ఎక్కడున్నారు? వీళ్ళు ఆయన స్వాధీనంలోనే ఉన్నారు. అంటే మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు మోసం చేసేవాడవా మోసపోయేవాడవా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. దావీదు మోసపోకుండా, మోసపోయేవాడుగా కూడా ఉండకుండా వివేచన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మనము కూడా ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు, ప్రభా అహీతోపెలు యొక్క ఆలోచన ఏం చేయాలి? నువ్వు చెడగొట్టు ప్రభా అని ప్రార్థన చేశాడు. చెడగొట్టకపోతే వాడు ఇంకా ప్రమాదకరమైన, ఎందుకంటే వాడి యొక్క ఆలోచన చూడండి, అసలు ఎంత భయంకరమైనటువంటి ఆలోచన అంటే, వాడు ఒక ఆలోచన చెప్పాడు. ఎలాగనంటే, ఈ సమయంలో మనము ఏం చేస్తే బాగుంటుంది, దావీదు పట్ల ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. అబ్షాలోము అడిగాడు. అబ్షాలోము అడిగితే అబ్షాలోముకి అహీతోపెలు చెప్పాడు. చాలా పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితి చెప్పాడు. ఎందుకు? అక్కడ రాయబడినటువంటి మాట సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చిన భాగం 15 చదువుదాం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి అన్నాడు. ఆ సమయంలోనే హోషే వచ్చి అతని దగ్గర జాయిన్ అయ్యాడు. 20వ వచనం. అబ్షాలోము అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకుంటే ఆలోచన చేద్దాం రమ్ము అన్నాడు. మనం ఏం చేద్దాం, ఆలోచిద్దాం రా అనగానే అహీతోపెలు వచ్చాడు. అహీతోపెలు అన్నాడు, నీ తండ్రి కాపలా ఉంచినటువంటి ఉపపత్నుల యొద్దకు నువ్వు వెళ్ళిపో, అప్పుడు నువ్వు అసహ్యుడుగా కనపడతావు అని అన్నాడు. అంతేకాకుండా అబ్షాలోము అహీతోపెలు చెప్పినట్టుగానే ఆ పనులన్నీ చేశాడు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఆవిడ కూడా చెప్పాడు, చెప్పిన ప్రకారంగానే చేసేసాడు. రెండో సలహా ఇచ్చాడు. మరలా 17వ అధ్యాయం. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక, మొదటి వచనం దగ్గర నుంచి, నేను అతని మీద పడి అతన్ని బెదిరించినాడు, అతని వద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ తట్టు త్రిప్పుతాను, నువ్వు వెదకు మనిషి నేను పట్టుకుంటాను, జనులందరూ వచ్చి నీతో సమాధాన పడతారు, నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిగి పట్టేసుకుంటాను అన్నాడు అహీతోపెలు. అప్పుడు అహీతోపెలు అలా చెప్పగానే బాగుంది బాగుంది బాగుంది, పెద్దలందరూ కూడా బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది అన్నారు. చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం, చేద్దాం అని. అప్పుడు ఎందుకు హోషే ఏం చెప్తాడో చూద్దాం. హోషే కూడా వచ్చాడు కదా మన దగ్గరికి. హోషే ఎవరి మనిషి? దావీదు మనిషి. ఏం చెప్తాడో చూద్దాం అనగానే హోషే అన్నాడు, అప్పుడు అన్నాడు, రాజా మీరు చేసే పని భయంకరమైనది, మీరు మీ తండ్రి అయినటువంటి దావీదుని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అతను సామాన్యమైన వాడు కాదు, ఒక్కడే 1000 మందితో సమానం. పైగా ఎలా ఉన్నాడంటే, పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటి ఎలాగైతే మంచి ఆకలి మీద మంచి కసిగా మంచి కోపంతో ఉందో, రగిలిపోతుందో అలా ఉన్నాడు. తనతో పాటు ఉన్నవారు కూడా అలాగే ఉన్నారు. దొరికినట్టుగా వేసేసినట్టుగా ఉండే పరిస్థితి ఉంది అతని దగ్గర. 10వ వచనం చూడండి, 17:10. నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షం వారు ధైర్యవంతులు, ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె కలవారు సైతం దిగులెందుతారు. మామూలుడు కాదు మీ తండ్రి, మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు అన్నాడు. మనసేమో దావీదు మీద ఉంది,
హోషేయ ఏమో అబ్షాలోముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే బాగా వినండి, మామూలుగా అయితే అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన గొప్ప ఆలోచన. జాగ్రత్తగా పట్టుకుని, ఆల్రెడీ దిగులుంది, బాధ ఉంది, దుఃఖంతో ఉన్నాడు గనక ఈ సమయాన్ని మనం పట్టుకుంటే దొరికేస్తాడు, పట్టుకుని దావీదుని నేను తీసుకొచ్చేస్తానన్నాడు. కానీ దేవుని యొక్క చిత్తం, దావీదు ఏమని ప్రార్థన చేశాడు? దేవా, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టునాయనా అని ప్రార్థన చేశాడు కదా. ఇప్పుడు దావీదుని బట్టి దేవుడు దాన్ని ఎలా నెరవేర్చాలన్నది నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 22వ వచనం, 17-22 సమూయేలు గ్రంథం. దావీదును అతని వద్దను జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి, తెల్లవారినప్పుడు నది దాటుకుంటూ వాడు ఒకడును లేకపోయాను. ఏంటిది అనంటే, అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన బట్టి హోషేయను కూడా అడిగాడు అబ్షాలోము. అప్పుడు హోషేయ అన్నాడు, రాజా, మీ రాజు అయినటువంటి తండ్రి అయిన దావీదు సామాన్యుడు కాదు, అతను బలాఢ్యుడు అని చెప్పి, ఇలా కాదు, మొత్తం అందరం కలిసి ఒకేసారి దాడికి వెళ్దాం. ఏ పక్కన సరే మీ తండ్రి తప్పించుకోడు. ఈ పక్కన తప్పుకుంటే ఈ పక్కనే చేయొచ్చు, ఆ పక్కన తప్పుకుంటే ఆ పక్కనే చేయొచ్చు. కాబట్టి అందరం కలిసి వెళ్దాం అని అనగానే అందరికీ ఆ మాట నచ్చింది. నిజమే, నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది. ఏ పక్కకి వెళ్ళినా సరే మనం పట్టేసుకోవచ్చు, కాబట్టి మనము కంపల్సరీ వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని చంపేస్తాం మనం అని నిశ్చయముగా తీసుకున్నారు. ఇక్కడ ఏమైందంటే, అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన ఏమైపోయింది? పక్కకు పోయింది. ఇప్పటి వరకు వినాలమ్మా, ఇప్పటి వరకు అహీతోపెలు ఏది చెబితే అదే చేసేవాడు దావీదు, అదే చేసేవాడు అబ్షాలోము. వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవారు. ఎప్పుడైతే అహీతోపెలు యొక్క మాట చెల్లలేదో అహీతోపెలుకి చాలా బాధ వచ్చేసింది. నా మాట రాజు వింటలేదు, నా మాట ఎవ్వడు వింటలేదు అనే బాధ కలిగింది. అప్పుడప్పుడు మీరు కూడా ఒకటి అడుగుతూ ఉంటారు, ఏమనంటే, ఇలాగ అనుకుంటున్నానండి నేను, ఇలా అనుకుంటున్నానంటే నిర్ణయం అయిపోయిందా లేదా? అయిపోయింది. ఇలా అనుకుంటున్నానండి, నిర్ణయం తీసేసుకున్నావు. నిర్ణయం తీసేసుకున్న తర్వాత మరి ఇలా అనుకుంటున్నానండి, ప్రార్థన చేయండి. మీరు అర్థం చేసుకోండి మాట. నేను ఇలా అనుకుంటున్నానండి, ప్రార్థన చేయండి అంటే ఏంటి? ఒక నిర్ణయం తీసేసుకున్నావు, అది తప్పు రైటో నీకు కూడా తెలియదు, అది రైట్ అనుకుని నువ్వు అనుకుంటున్నావు, మరలా అది బలపరచడానికి నువ్వు ఏమంటున్నావు? ప్రార్థన చేయమంటున్నావు. అసలు ముందు ఏం చేయాలి?